సో శ్రీకాంత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. సో ఈరోజు మనం టాటా హ్యారియర్ రివ్యూ చూడబోతున్నాం. సో రివ్యూ స్టార్ట్ చేద్దాం. సో శ్రీకాంత్ రెడ్డి గారు, వెహికల్ మీరు ఎప్పుడు కొన్నారు, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడింది, సో ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు? నేను జూలై 26 వెహికల్ తీసుకున్నాను. ఓకే. నా ఇప్పటి వరకు 14,300 నేను ట్రావెల్ చేశాను. ఓకే. 14,300. ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడిందండి? ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 29,30,000 నేను తీసుకున్నాను. 29,30,000. ఇది ఏ వేరియంట్ హ్యారియర్లో? ఇది ఎంపవర్ 75 అండి. ఎంపవర్ 75. ఎంపవర్ 75 ఏసీఎఫ్సి. సో 75 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది. 75 కిలోవాట్. సో ఇది ఫ్రంట్ వీల్ డ్రైవా లేకపోతే రేర్ వీల్ డ్రైవా లేకపోతే క్వాడ్ వీల్ డ్రైవా? ఇందులో 75 ఏసీఎఫ్సిలో ఇది రియర్ వీల్ డ్రైవ్. కంఫర్ట్ ఎలా ఉంది? మెయిన్ మనం కార్ అనగానే ఫస్ట్ చూడాల్సింది ఫీచర్స్ ఇవన్నీ కాదు, కంఫర్ట్, డ్రైవ్ క్వాలిటీ. అవును. సో కంఫర్ట్, డ్రైవ్ క్వాలిటీ రెండు ఎలా ఉన్నాయి కార్లో? డ్రైవ్ కంఫర్ట్ నేను ఎస్పెషల్లీ హరియర్ చూజ్ చేసుకుని దాని కొరకండి. నేను ఇంతకుముందు చెప్పింది ఇప్పుడు చెప్పిందంటే హరియర్ వచ్చేసి ఈవెన్ డీజిల్ పెట్రోల్తో కంపేర్ చేసుకుంటే ఈవీలో కొద్దిగా మనకు ఈ సుఖాలు ఎక్కువ ఉన్నాయి. అవును, కరెక్ట్ అండి. బట్ కంఫర్ట్ చూసుకుంటే చాలా బాగుందండి. ఈవెన్ కంఫర్ట్ కూడా నేను డీజిల్ కార్ డ్రైవ్ చేశాను, డీజిల్ కార్ కంటే కూడా దీనిలో కంఫర్ట్ చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంకోటి డ్రైవ్ చేయలేదు కానీ పర్సనల్ గా ఇంకా చాలా అంటే మనకు వెహికల్ ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ నడిపి లైక్ మనం ఏదైనా స్పోర్ట్స్ బైక్ వెళ్ళిపోతే వెయిట్ లో ఆ బ్యాలెన్సింగ్ ఎలా ఉంటుందో మనకి ఈవీ కార్ లో అదొకటి నోటీస్ చేస్తారు. స్టీరింగ్ కూడా పెద్ద హార్డ్ ఉండదు, ఈజీ ఉంటుంది. ప్లస్ ఆడాస్ లెవెల్ 2 ఇవన్నీ కొన్ని మనకు డెవలప్మెంట్ చాలా ఉన్నాయి కదా ఈవీలో. సో ఎందుకు చూస్ చేసుకున్నారండి ఈ సెగ్మెంట్ లో? మనకి ఇదే సెగ్మెంట్ లో మనకి XEV 9 వస్తుంది మహేంద్రాలో. సో దీనికంటే కొంచెం పాపులర్ కార్ కదా అది. అవునండి. ఎందుకు దాని వల్ల దీనికి వచ్చారు? యాక్చువల్గా అది ఏంటంటే అదేదో చెడ్డ కార్ అని నేను చెప్పలేను. ఇది కంప్లీట్ ఎస్యూ ఫీలింగ్ ఉంటుంది దాంతో కంపేర్ చేసుకుంటే. అది కూపే ఫీలింగ్ ఉంటుంది. నాకు అసలు యాక్చువల్గా హరియర్ ఈవీ చూజ్ మెయిన్ రీజన్ ఏంటంటే నాకు నా ఎర్లియర్ వెహికల్ వచ్చేసి నెక్సాన్. సో నాకు కొద్దిగా బ్యాక్ పెయిన్ ఇష్యూ వచ్చింది సడన్ గా. అది లిటిల్ బిట్ డిస్బుల్ అయినా రేపు ఫ్యూచర్లో నాకు ప్రాబ్లం ఎక్కువ అవ్వచ్చు అని చెప్పేసి నేను కొద్దిగా డ్రైవ్ కంఫర్ట్ ఈ ఇష్యూస్ రాకుండా లేదంటే ఫ్యూచర్లో ఈవెన్ నీ పెయిన్స్ కూడా రావచ్చు అనమాట. మనకి ఎక్కువ క్లచ్ తొక్కడం సిటీస్ లో చాలా ప్రాబ్లం అవుతుంది డ్రైవింగ్ కి ఈ ట్రాఫిక్ వల్ల. సో అప్పుడు నాకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఇది తప్పించి నాకు వేరే ఏమి కనిపించలేదు. సో అందుకు ఇది చూజ్ చేసుకున్నా. టెస్ట్ డ్రైవ్ చేశారా తీసుకునే ముందు ప్రాపర్ గా? నేను చేశాను చేశాను. కొన్ని ఇప్పుడు ఏ కార్ చూజ్ చేసుకున్నా ఈవెన్ మనం ఎంత కాస్ట్ పెట్టినా ఏదో ఒక మైనర్ డిఫెక్ట్ అనేది కంపల్సరీ కనిపిస్తుంది. సో ఇందులో నాకు ఒక 2 ఉన్నాయి, బట్ ఆ 2 నాకు నోటిసబుల్ కాలేదు. సో ఎక్కువ నేను జర్నీ చేయాల్సింది నాకు నేను చూజ్ చేసుకున్నాయి ఈ పాత్ ఇలా ఉంటుంది, అందుకే నేను వెళ్ళిపోయాను. సో మీ మెయిన్ ప్రయారిటీ కంఫర్ట్. సో కంఫర్ట్ గురించి మెయిన్ వెళ్ళిపోయారు అంతే. సో దీని ముందు ఇంకేమైనా ఈవీ కార్ డ్రైవ్ చేశారా? నేను విండ్సర్కి వెళ్ళాను ఫస్ట్. నాకు మా ఫ్రెండ్ ఒక అతను విండ్సర్ చూస్తుంటే నాకు ఆ విండ్సర్ నాకు మళ్ళీ అంటే నెక్సాన్ ఉన్నగా నెక్సాన్ కంటిన్యూ డ్రైవింగ్ ఉంది నాకు. విండ్సర్ నాకు అసలు కంఫర్ట్ నాకు విండ్సర్లు అనిపించలేదు. సో ఆప్షన్స్ పరంగా అన్నీ ఓకే. ఫస్ట్ ఏంటంటే అండి నేను నెక్సాన్ తీసుకున్నా, ఈ మహేంద్రాలో 9 చూసిన తర్వాత ఇది చూజ్ చేసుకున్నా. ఫస్ట్ ప్రయారిటీ నాకు సేఫ్టీ. సో మనం ఇక్కడ జర్నీ చేసినప్పుడు రీసెంట్ యాక్సిడెంట్స్ అన్నీ మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా బట్ మన ఆపోజిట్ వాడో లేకపోతే మనకు మన సైడ్ వాడో ఎవడో ఒకటి వల్ల మనకు ప్రాబ్లం అవుతా ఉంది. సో ఈ అట్లీస్ట్ ఈ సేఫ్టీ వలన మనమే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయట్లేదు. సో వాడు ఒక అడిషనల్గా మనకు ఫ్యూచర్ ఇస్తున్నాడు మన కోసం. సో ఎందుకు ఇట్లా చేసుకోవద్దని చెప్పేసి నేను టాటా మహేంద్రకు చూజ్ చేసుకోవడం కూడా ఆ బ్రాండ్స్ ఎస్పెషల్లీ సేఫ్టీ కోసం. బట్ హరియర్కి వచ్చే వరకు ఏంటంటే డ్రైవ్ కంఫర్ట్ బాగుంది, అంటే రైడ్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇది మాత్రం నేను చెప్పగలను. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టాటా అనేది గుర్తొచ్చేది కొన్ని ఇష్యూస్ అని చెప్పను నేను. ప్యానల్ గ్యాప్స్ కానీ లేకపోతే సర్వీస్ ఇష్యూస్ కానీ టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో మీరు ఆల్రెడీ నెక్సాన్ యూస్ చేస్తున్నారు. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని ఎలా చూస్ చేసుకున్నారు? నాకు నెక్సాన్ లో కూడా ప్రాబ్లం లేదని చెప్పలేను. నేను తీసుకున్న 1 yearకే నాకు ఏసీ ప్రాబ్లం వచ్చింది. నా బ్యాడ్ లక్ ఏదంటే అది ఆఫ్టర్కి ఆ 1 year ఏదైతే వాళ్ళు వారంటీ ఇచ్చారో అది క్రాస్ అయిపోయింది. కిలోమీటర్స్ కూడా ఆల్రెడీ నేను క్రాస్ చేశాను. సో దానికి 20,000 రూపీస్ అలా నేను ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది ఏసీ కొరకు. ఆ ఏసీ ఒక్కటే నాకు ప్రాబ్లం ఉండే, ఇక తర్వాత నాకు ఏ ప్రాబ్లం లేదు. అసలు నెక్స్ట్ నాకు ఏం రాలేదండి. బట్ వేరే వాళ్ళకి ఏమేమో వస్తే ఒక్కొక్క ఇష్యూ ఉంటుంది. బట్ నాకు ఏసీ ఈజ్ అ మేజర్ ప్రాబ్లం ఉండే యాక్చువల్గా. మీరు చెప్పిన ఇష్యూస్ మాత్రం ఏసీ ఇష్యూ మాత్రమే వచ్చింది. సర్వీస్ అలాంటి ఇష్యూ రాలేదు మీకు? ఎందుకంటే మనం టాటా అనగానే ఫస్ట్ ఎవరైనా సరే సర్వీస్ ఇష్యూ అని చెప్తుంటారు అనమాట. అవునండి. నా దగ్గర కూడా ఎక్కువ మంది వచ్చే వాళ్ళు కూడా అదే సర్వీస్ ఇష్యూ మీదే వస్తారు అనమాట. ఈ సర్వీస్ అనేది ఉందండి టాటాలో. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఒక టెక్నాలజీతో వచ్చినప్పుడు ఆ టెక్నాలజీని సర్వీస్ పీపుల్స్కి అది వాళ్ళు అడాప్ట్ చేసుకోలేకపోయినారు. అసలు వాళ్ళకి అసలు ఏం తెలియదు.
నేను ఈవీ తీసుకున్నప్పుడు కూడా అసలు ఆ ఈవీ అమ్మేతానికే తెలియదు అసలు ఇందులో ఏముంది, ఏం ఫీచర్స్ ఉన్నాయి, ఏం ఫీచర్స్ ఉన్నాయి, అసలు వాడు ఏం టెక్నాలజీ ఇచ్చాడు. నేను అడుగుతా ఉంటే అవునా అని చెప్పేసి వాళ్ళు లేరు. నాకు నెక్సాన్ డీజిల్ ఆటోమేటిక్ వెళ్ళిపోదామని అనుకున్నాను. బట్ ఏంటంటే అది DCH లేదు అందులో, అవును డ్యూయల్ క్లాస్ లేదు కదా. అవును డ్యూయల్ క్లాస్ లేదు. నేను ఇప్పుడు కూడా పెట్రోల్ ఏంటి వెళ్దామంటే అది నా ఆప్షన్ కాదు పెట్రోల్. అవును సో ఆ టైంలోనే నాకు హరియర్ ఎప్పటి నుంచో అది 1 year నుంచి న్యూస్ వస్తూ ఉంది ఈవీ అని చెప్పేసి. అది సేమ్ టైం వచ్చేసింది, అందుకే ఒక 3 months వెయిట్ చేసి ఈవీ. బట్ సర్వీస్ ఇష్యూస్ అనేవి ఉన్నాయండి, ఓకే ఉన్నాయి. ఇప్పుడు ఈ కారు కూడా నేను ఫేస్ చేస్తాను. అసలు తీసుకున్నాక ఏంటంటే నేను అక్కడ PPF వాళ్ళు ప్రాబ్లమా లేకపోతే షోరూమ్ నుంచి అలా వచ్చింది. నాకు కూడా ఇంటి దగ్గర వెహికల్ పార్క్ చేశాను, అసలు ఆన్ అవ్వట్లేదు. ఈవెన్ అట్లీస్ట్ కన్సోల్ కూడా అసలు ఏం వర్క్ చేయట్లేదు. ఓకే ఈవెన్ ఇన్ఫోమీటర్ కూడా చూపించట్లేదు. అవునా ఓకే ఏంటని నేను మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే ఇమీడియట్గా వచ్చారు. ఓకే వచ్చేసి వాళ్ళు చూస్తే ఏంటంటే బ్యాటరీ అంటే ఈ PPF వాళ్ళు సంథింగ్ వాళ్ళు ఏదో రిమూవ్ చేస్తారు, కరెక్ట్గా ఆ స్క్రూస్ అనేది టైట్ చేయలేకపోయారు. ఓకే ఈవెన్ అది ఈ మన స్టోరేజ్ ఉంటుంది కదా, ఆ స్టోరేజ్ బాగా అసలు ఆ క్యాప్ కూడా సరిగ్గా ఫిట్ అవ్వలేదు. ఓకే సో ఈ ఉన్నాయి కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఉన్నాయి. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని కూడా మీరు మీ ప్రయారిటీకి వెళ్ళిపోయారు. సో సేఫ్టీ, కంఫర్ట్, రైడ్ క్వాలిటీ గురించి మీ ప్రయారిటీకి వెళ్ళిపోయారు. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఈవీ అనగానే మనకు మెయిన్ గుర్తొచ్చేది రేంజ్. సో టాటా హ్యారియర్ ఈవీలో మీకు రేంజ్ ఎలా వచ్చింది? సో ఎక్కువ దూరం డ్రైవ్ చేశారు కాబట్టి మీరు ఈ పాయింట్ చెప్పడం కరెక్ట్గా ఉంటుంది. సో లాంగ్ డ్రైవ్ ఎప్పుడన్నా వెళ్ళారా? ఛార్జింగ్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా మీకు? అలాంటివి ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. నేను లాంగ్ డ్రైవ్ ఒక 4 times వెళ్ళాను. అబో 2500 అంటే రీసెంట్గా ఒకటి మాకు కూర్గ్ ట్రిప్ అయింది. ఓకే నేను మా సొంత బావ, తాత, మా కో బ్రదరు అండ్ మా కజిన్ కూడా ఎవడైతే సజెస్ట్ చేశాడో తను కూడా వాడు కూడా డ్రైవింగ్ చేశాడు. అప్రాక్సిమేట్లీ వాడు ఒక 1200 kilometers వాడు డ్రైవ్ చేశాడు. దెర్ ఈస్ నో ఇష్యూ అండి. కాకపోతే రేంజ్ ఏంటంటే వాళ్ళు 627 చెప్తారు, బట్ ఆ 627 మనకి ఎక్కడ కనిపించదు. సో మనం ఇన్ బిట్వీన్ అండి ఈవీకి వచ్చే ఎస్పెషల్లీ ఏంటంటే స్పీడ్ అనేది మన రేంజ్ను డిసైడ్ చేస్తుంది. నేనేంటంటే 80 to 90 up to 100 ఈ స్పీడ్లో మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే నాకు 520, 510, 480 ఈ రేంజ్ అయితే వచ్చిందండి. రీసెంట్గా నేను ఆంధ్ర టూర్ వెళ్ళేప్పుడు ఏంటంటే నేను పర్టికులర్గా రేంజ్ మీనే దాన్ని టెస్ట్ చేయాలని చూసాము. సో 80 to 90 స్పీడే మెయింటైన్ చేశాను. సమ్హౌ నేను ఒక 50 to 60 kilometers నేను ఒక 100 స్పీడ్ మెయింటైన్ చేశాను. బట్ మాకు 480 ప్లస్ విత్ 56 ఇంకా మాకు రేంజ్ చూపించింది. సో దాని ప్రకారం ఏంటంటే 520 ఈజీగా 0 వరకు చూసుకుంటే 520 ఈజీగా వస్తుంది. ఓకే. సో ఛార్జింగ్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేశారా ఈ ట్రావెల్లో మీరు? నేను పర్టికులర్ ఛార్జింగ్ స్టేషన్ చూస్ చేసుకున్నాను. నాకు ఛార్జింగ్ ఇష్యూస్ అయితే ఏం రాలేదు. స్టార్టింగ్లో నాకు కొద్దిగా వీళ్ళు కరెక్ట్ నా గైడెన్స్ ఇవ్వలేకపోయాను. ఎక్కడైతే నేను జాస్పర్ పీపుల్తో టైఅప్ అయి ఉన్నానో వాళ్ళు నాకు కరెక్ట్ అసలు ఆ రేంజ్ గురించి కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ అది వాళ్ళ ప్రాబ్లమా లేకపోతే వీళ్ళు ఒక అప్డేట్ ఇచ్చారు నాకు. దాని తర్వాత 2 updates వచ్చాయి. ఆ 2 updates తర్వాత ఏంటంటే నాకు ఇప్పుడు రేంజ్ ఇష్యూ లేదు. సో నాకు ఇంకోటి ఏంటంటే నేను ఈ సర్వీస్ కూడా నేను జాస్పర్ టు నేను సెలెక్ట్ షిఫ్ట్ అయ్యాను. సో సెలెక్ట్ పీపుల్ నాకు క్విక్ రెస్పాన్స్ ఉంది జాస్పర్ తో కంపేర్ చేసుకుంటే. బట్ వీళ్ళు బెటర్ అని నేను చెప్పలేను. కంపేర్ చేసుకుంటే సెలెక్ట్ వాళ్ళు కొద్దిగా బెటర్ ఉన్నారు. ఇక్కడ ఉన్న అబ్బాయి ఏంటంటే కొద్దిగా యంగ్, ఇమీడియట్ గా ఏదైనా నాకు ఆన్ ది వేలో కానీ లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఛార్జింగ్ దగ్గర ఏమైనా డౌట్స్ ఉన్నా ఆ అబ్బాయి నాకు రెస్పాండ్ అవుతా ఉన్నాడు. నేను కొంతమంది సజెస్ట్ చేశాను కూడా, ఈ అబ్బాయి కొద్దిగా బెటర్ ఉన్నాడు, మీకు ఇష్యూస్ ఉన్నా అని చెప్పేసి. ఓకే. సో ఈ కార్తో పాటు మీకు ఏ ఛార్జర్ ఇచ్చారు అండ్ ఇది ఛార్జింగ్ టైం ఎంత పడుతుంది? ఫాస్ట్ ఛార్జింగ్ చేసినప్పుడు ఎంత టైం పడుతుంది? ఇప్పుడు మనకు వాల్ వచ్చేసి అది ACFC అని చెప్పాను కదా, ఆ ఆప్షన్ చూస్ చేసుకుంటే మనకి ఇంటి దగ్గర వాల్ మౌంట్ ఇస్తారు ఛార్జర్. అది 7.2 kilowatt. అది దాంతో ఛార్జ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా 12 hours పడుతుంది. 0 to 100 ఖచ్చితంగా 12 hours. ఇంక దీంతో క్యారింగ్ వచ్చేసి 3 kilowatt. ఇది 24 hours పడుతుంది. ఓకే. సో కార్తో పాటు 7.2 kilowatt ఇచ్చారంటే బెటర్ అని చెప్పాలి. అంటే ఆప్షన్ నేను చెప్పాను కదా, AC 75 ACFC వాళ్ళు చూస్ చేసుకుంటే అది వస్తుంది. ఎక్స్ట్రా పే చేయాలి దానికి. ఇంకంటే అందులో ఒకవేళ అది తీసుకుంటే మనం ఒకవేళ అది వద్దు అనుకుంటే వాళ్ళు ఎంత 50,000 rupees 35,000 rupees లెస్ అవుతుంది. సో నేను మళ్ళీ ఆ బయటికి వెళ్ళి ఇంకోటి ఎందుకు ఆ హెడేక్స్ అని చెప్పేసి నేను డైరెక్ట్ అదే ఆప్షన్ చూస్ చేసుకున్నాను, ACFC అనే ఆప్షన్ చూస్ చేసుకున్నాను. సో ఇంకోటి చాలా మంది తెలియదు ఏంటంటే, సో ఈ సెటప్ చేసినప్పుడు, ఈ ఛార్జింగ్ సెటప్ చేసినప్పుడు కొంచెం ఖర్చు అవుద్ది. చాలా మంది చెప్పరు అసలు మీకు ఎంత ఖర్చు అయింది చెప్పండి. అది
యాక్చువల్గా నేను ఎవరికైనా ఈవీ తీసుకోవాలి, ఎస్పెషల్ ఇప్పుడు వచ్చిన న్యూ ఈవీస్ అంటే విన్సర్కి వీటికి అవసరం లేదు. అవును ఎస్పెషల్లీ మహేంద్ర 6 అయినా 9 అయినా, ఇది హరియర్ అయినా లేకపోతే సిఆర్ అయినా, రేపు ఇంకేదైనా పెద్ద కంపెనీస్ వచ్చినా ఓకే వాళ్ళ బ్రాండ్స్ ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ ఏంటంటే అసలు మన లోడ్ ఎంత ఉందో చూసుకోవాలి. మన మీటర్లో, మన ఎలక్ట్రిక్ మీటర్లో 5 కిలోవాట్ ఉంటే మాత్రం అసలు మీరు దాన్ని 10 కిలోవాట్, మహేంద్ర అయితే 15 కిలోవాట్, ఇంకా అబో చాయిస్ లైక్ BMW అయితే 20 కిలోవాట్ అట్లాంటివి అప్డేట్ చేసుకోవాలి. ఓకే ఆ అప్డేట్కు ఏంటంటే ఖచ్చితంగా మీరు ఎలక్ట్రిసిటీ వాళ్ళకి అది అప్డేషన్ కోసం మన అమౌంట్ 7,000 10,000 మన లోడ్ని బట్టి ఉంటుంది. ఓకే అదే ఇప్పుడు నాలాంటి వాళ్ళు అపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇది చాలా ప్రాబ్లమేటిక్. ఫస్ట్ ఇది మీరు సార్ట్ అవుట్ చేసుకోవాలి మీ సొసైటీలో. ఓకే ఎందుకంటే మీకు ఒక్కరికి లోడు మీరు అప్డేట్ చేస్తూ ఉంటే ఆల్రెడీ మీకు దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ అదేంటంటే 90 కిలోవాట్ ఏ సంథింగ్ లోడ్ ఉంటుంది. సో మీ ఒక్కరి కొరకు ఆ ట్రాన్స్ఫార్మర్ చేంజ్ చేయలేదు సొసైటీలో. కరెక్ట్ సో మీరు ఎక్స్ట్రా పే చేసుకోవాలి దాని కొరకు. సో ఫస్ట్ ఇది ఎవ్వరు చెప్పరు. ఓకే మీరు ఈవీ కార్కి వెళ్ళి అసలు నాకు అసలు దాని గురించి జాస్పర్ వాళ్ళు ఎవ్వరు చెప్పలేదు ఇది అని చెప్పేసి. నాకు టాటా నుంచి ఎవరైతే ఇన్స్టాలేషన్ కోసం వచ్చారో ఆ అబ్బాయి మొత్తం చెప్పారు, సార్ ఇట్లా ఉంటుంది ఇది అని చెప్పేసి. సో నేను అప్పుడు ఏంటంటే 5 కిలోవాట్ నుంచి నేను ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఆన్లైన్లోనే అప్రోచ్ అయ్యి నేను 7,000 రూపీస్ ఏమో ఎక్స్ట్రా వాళ్ళకి పే చేశాను ఆన్లైన్లో. చేసి మళ్ళీ అక్కడ కన్సర్న్ డిపార్ట్మెంట్ నా ఏరియా వాళ్ళు ఎవరు ఉన్నారో అక్కడ వాళ్ళకి వెళ్ళేసి నా డాక్యుమెంట్స్ అన్ని సబ్మిషన్ చేస్తే వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు. వచ్చేసి ఎందుకు మీకు వాళ్ళు ఏమంటే పాత కార్లు ఏవైతే ఉన్నాయో ఓల్డ్ నెక్సాన్ కానీ పాత విన్సర్ కానీ లేకపోతే ఈ కరువు ఏంటంటే వాళ్ళకి సరిపోతుంది, మీకు అవసరం లేదు సార్ అని వాళ్ళు లేదు ఇది ఇష్యూ అని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ నాకు 10 కిలోవాట్ కి వాళ్ళు అప్డేట్ చేశారు. సో ఓవరాల్ సెటప్ ఎంత అయిందండి ఖర్చు? అంటే టాటా ఈ వైరింగ్ వాళ్ళు ఇచ్చే నాకు 25,000 అయిందండి. 25,000 అయింది. ఎందుకంటే మనకు అపార్ట్మెంట్ లో మన మీటర్ సెటప్ ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. సో నా కార్ వచ్చేసి ఏదో కార్ నా అంటే సరే 10 ప్లాట్స్ ఉంటే నో ఇష్యూ, కానీ మీరు ఇంకా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అట్లాంటి సొసైటీలు ఉన్నారనుకోండి, మీ సెటప్ నుంచి మీ ప్లేస్ పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఉందో ఆ వైరింగ్ నార్మల్ వైరింగ్ కూడా కాదు. సో వాళ్ళు సపరేట్ వైర్ అన్ని క్యాల్కులేట్ చేస్తారు, దానికి పర్ మీటర్ కింద ఛార్జ్ చేస్తారు, వీళ్ళు ఇంత ఛార్జ్ చేస్తారు. సో చాలా ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, అది ఒకటి చూసుకోవాలి. ఫస్ట్ ఈవీ అంటే నేను కూడా నాకు అసలు ఐడియా లేదు, నేనేంటంటే నాకున్న మీటర్ తోటే నేను ఛార్జ్ చేసుకోవచ్చు అని అనుకున్నా. కానీ ఈ వాడు వచ్చి చెప్పేంత వరకు తెలియదు. ఎందుకంటే ఫన్నీ థింగ్ ఏంటంటే అసలు నాకు ఎంత కోపం వచ్చిందంటే టాటా వాళ్ళ మీద, మనం అడ్వాన్స్ పే చేసాం ఇది దీని కొరకు బుకింగ్ అమౌంట్ నేను చేశా. వాడు అప్పుడే చెప్పాలి, సార్ మీకు అసలు ఇంటి దగ్గర ఈ ఫీజబిలిటీస్ ఉన్నాయా, మీకు ఇలాంటి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మీరు చేసుకోవాలంటే ఇవన్నీ అసలు ఏం చెప్పారు. ఇది కానీ కాదు, నేను దాదాపు ఒక 6 to 10 మెంబర్స్ అడిగాను, మీకు ఏమన్నా చెప్పారా దీని గురించి అని. అసలు ఎవ్వరు చెప్పారు. ఈవెన్ మహేంద్రలో కూడా గైడెన్స్ ఇవ్వలేదని చెప్పిండ్రు. మనం నాకు లోన్ కూడా అయిపోయిందండి ఐసిఐసిఐలో, నాకు అసలు లోన్ కూడా అయిపోయింది. అప్పుడు వచ్చి చెప్తున్నాడు వెహికల్ డెలివరీ 5 days ఉంది ఇంకా నాకు. అప్పుడు వచ్చి తను సార్ ఇది ఇది అని చెప్తే మీరు అప్పుడు కదా చెప్పాల్సింది, అప్పుడు ఇది రేపోతే నేను వేరే ఆప్షన్ చూస్ చేసుకుంటా కదా. నాకు లోన్ అంతా వచ్చాక మీరు అప్పుడు ఇంటికి వచ్చి నాకు చెప్పలేదు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, ప్రాపర్ లేదండి. ఈవెన్ మీరు ఇదని కాదు, ఇప్పుడు ఎంజీ అని అంటారు, ఎంజీ వాడు కూడా అంతే, వాడు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ నాకు అంతా అసలు ఈవీ కార్ల గురించి వాళ్ళు చెప్పట్లేదు. ఎందుకంటే ఇది ఒక వాళ్ళకు మైనస్ అన్నమాట. ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ గురించి వాళ్ళకు పెద్ద మైనస్ పాయింట్ వాళ్ళకు. అందుకే వాళ్ళు నేను ట్రైన్ చేయట్లేదు అనుకుంటున్నాను. టాప్ లెవెల్ నుంచే మేనేజ్మెంట్ ఈ కింద ఉండే వాళ్ళని ట్రైన్ చేయట్లేదు నేను అనుకుంటున్నాను. అది చెప్తున్నాం కదా, ఎవరైతే కొత్తగా షోరూమ్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు, కొత్తగా సర్వీస్ స్టేషన్ ఉన్నారు, వాళ్ళతో మనకు 90% ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళు న్యూ పీపుల్ రిక్రూట్ చేసుకోవడము, ఫ్రెష్ ఏదైనా వాళ్ళు రిక్రూట్ చేసుకున్నట్టు మనకు కూడా ప్రాబ్లం ఉండదు, హ్యాపీ ఉంటుంది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి 10 years 20 years నుంచి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది అదే కారు కదా అని చెప్పేసి చేయడమే అంతే. వాడి కొన్నిసార్లు అసలు కొన్ని ఆప్షన్స్ మనకు పని చేయవు. అసలు ఎందుకు మిస్ అయిందో మనకు తెలియదు, వాడికి తెలియదు. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయండి టాటా వాళ్ళతో మేజర్ గా. నాట్ ఓన్లీ టాటా వాళ్ళు కూడా అదే చెప్పను. ఇప్పుడు చాలా కార్స్ లో ఇష్యూస్ వస్తున్నాయి. ఈవెన్ అంత ఎందుకు ఇప్పుడు ఇవి వదిలేసండి, ఇప్పుడు హుందా అయింది, అదొక ఎంఎన్సీ కంపెనీయే, ఈ లోకల్ కంపెనీ వదిలేయండి. నాకు విన్సర్ లో చెప్పారు, వాళ్ళు కూడా ఇలాంటి పీపుల్స్ తోటే డ్రైవ్ చేస్తున్న మొత్తం ఎపిసోడ్స్ అన్ని అలాగే ఉన్నాయి. ఎవరి ఎపిసోడ్ చూసుకున్న ప్రాబ్లం అనేది అలాగే ఉంది. కరెక్ట్. సో కంఫర్ట్ మన ఇంకో మేజర్ థింగ్ ఏంటంటే సస్పెన్షన్ ఎలా ఉంది. నెక్స్ట్ టైర్స్ నాయిస్ మీకు క్యాబిన్లోకి ఏమైనా వస్తుందా? ఎందుకంటే ఇవి చాలా విడతెక్కున్న టైర్స్ కదా. 18 ఇంచా, 19 ఇంచా?
యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేయండి, టైర్స్ కొద్దిగా ఫ్లాట్ ఉంటాయి ఇది. అవును. సో మనకు డీజిల్ పెట్రోల్కి వచ్చే టైర్స్ కి ఈ టైర్స్ కి తేడా ఉంది. నేను దాని గురించి కొద్దిగా నేనే స్టడీ చేశాను. యాక్చువల్గా వెహికల్ కొన్నప్పుడు నేను దాని గురించి అంత అబ్జర్వ్ చేయలేదు, ఎవరు అసలు అబ్జర్వ్ చేయలేదు. బట్ ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ అడిగారు, అదేంది బ్రో వెహికల్ కొని 1 month లోనే నువ్వు 60,000 రైడ్ చేసావు, అసలు టైర్స్ ఏంది ఇంత అరిగిపోయాను. నేను షాక్ అయ్యేప్పుడు అప్పుడు నేను చూసాను అసలు ఎందుకు ఇలా ఉంది అని చెప్పేసి నేను ఎంక్వైరీ చేస్తే ఏంటంటే ఈ మనకు మోడ్స్ ఇస్తారు, మనకు వెట్ అని హిల్ మోడ్ అని ఇట్లా వాటి కొరకు సపరేట్ డిజైన్ చేస్తారని నాకు తెలిసింది. ఇది ఇప్పుడు వచ్చే కొత్త కార్స్ అన్నిటికీ కొద్దిగా ఆ గ్రిప్స్ కోసం. ఇప్పుడు నేను రీసెంట్గా హెవీ రెయిన్స్ ఉన్నాయి మొన్న ఆగస్టులో సెప్టెంబర్లో, అసలు ముందు ఎలా ఉందో కూడా అసలు తెలియట్లేదు. సో నాకున్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే కొన్నందుకు ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతా అరే ఈవెని అంటే ADAS Level 2 ఆన్ చేశాను, వెట్ గ్రిప్ ఆన్ చేశాను, స్టీరింగ్ ఒక చేతిలో పట్టుకున్నాను అంతే. ఆ హెవీ రైన్ లో అందరూ మన ఎమర్జెన్సీ లైటింగ్ ఆన్ చేసుకొని లేకపోతే లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవడం జరిగింది మొత్తం. నేను ఆ రోజు నార్కట్పల్లి నుంచి వస్తున్నా హైదరాబాద్కి. సో చిట్యాల దగ్గర నుంచి మనకు తూప్రాన్ వరకు అసలు ఎక్కడ వర్షం అసలు గ్యాప్ లేదు, హెవీ రైన్ అనమాట. సో నేను నాకు ADAS Level 2 ఉంది, ADAS Level 2 పెట్టేసి హ్యాపీగా వచ్చేసి నాకు ఎలాంటి ఇష్యూ లేదు. విత్ స్పీడ్ ఆఫ్ 75 kilometers అంతే. ఈవెన్ నేను కరీంనగర్ వెళ్ళినప్పుడు నాకు అదే ఇష్యూ అయింది, నా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ADAS Level 2 ఆన్ చేసుకున్నా వచ్చేసా. కాకపోతే టైర్స్ వల్ల నాయిస్ అనేది నాకైతే నేను నోటీస్ చేయలేదు. బట్ సమ్ ప్లేసెస్ లైక్ ఏదో అంటే మనం సమ్ స్పీడ్ లో ఉన్నప్పుడు అది రోడ్స్ వల్ల వస్తుంది అని అబ్జర్వ్ చేసి. ఈవెన్ నాకు నెక్సాన్ లో కూడా ఒక రోడ్ లో వెళ్తున్నప్పుడు ఒక రోడ్ చేంజ్ అయినప్పుడు లైక్ సిసి రోడ్స్ ఉంటాయి మనకు, సిమెంట్ రోడ్స్ ఉన్నప్పుడు అక్కడ నాయిస్ కొద్దిగా డిఫరెంట్ వస్తుంది. మళ్ళీ అదే మనకు ఈ రెగ్యులర్ రోడ్స్ వచ్చినప్పుడు నాయిస్ ఒక రాకుంటుంది. కానీ అదే రోడ్ మీద ఒక్కోసారి ఏంటంటే ఒక్కోసారి నాయిస్ వస్తూ ఉంటుంది. బట్ అదేంటంటే అది ఓల్డ్ న్యూ అక్కడ రోడ్ని బట్టే ఉంటుంది. కానీ నాకైతే మామూలుగా టైర్ నాయిస్ అనేది నేను ఎప్పుడు నోటీస్ చేయలేదు అసలు లేదు. అందులో మనకి ఈవీ కార్ లో క్యాబిన్ చాలా సైలెంట్ గా ఉంటది కాబట్టి ఇంజిన్ నాయిస్ కూడా ఉంటది కాబట్టి ఈజీగా నోటీస్ చేయొచ్చు ఏదైనా సరే మనం నోటీస్ చేయొచ్చు, ఎందుకంటే అసలు సౌండ్ అసలు లేదు కదా. ఇంకోటి టాటా అనగానే మళ్ళీ ర్యాటిల్ సౌండ్స్ తొందరగా స్టార్ట్ అవుతాయి కదా. నెక్సాన్ లో నాకు చెప్పారు చాలా మంది అనమాట, ర్యాటిల్ సౌండ్స్ చాలా తొందరగా స్టార్ట్ అవుతున్నాయి పర్టికులర్లీ కొత్త నెక్సాన్ లో. సో దీంట్లో మీరు ఆ ర్యాటిల్ సౌండ్స్ ఏమైనా నోటీస్ చేశారా? నేను అంతగా వాటిని నోటీస్ చేయలేదు. ప్రస్తుతానికైతే బాగుంది, అసలు సౌండ్స్ అయితే లేవు ఇందులో అయితే నేను నోటీస్ చేయలేదు. మేబీ ఆ విషయంలో ఈ వెహికల్ ఏమన్నా లక్కీ అని చెప్పాలి తెలియదు. మరి మిగతా వాళ్ళతో ఇప్పుడు నా ఫ్రెండ్ కూడా ఉంది సేమ్, వాడిని QWD. సో వాడు కూడా ఏం చెప్పలేదు, కాకపోతే రేంజ్ ఒకటే డిఫరెన్స్ అంతే. సో పవర్ అవుట్పుట్ ఎలా ఉందండి ఓవరాల్ గా? చాలా బాగుంది అసలు, చాలా పవర్ అవుట్పుట్ చాలా బాగుంది. దాంట్లో నేను దానికి కంప్లైంట్ లేదు. బట్ మీరు ఇంతకుముందు ఎర్లియర్ అడిగారు స్సపెన్షన్ ఒకటి నోటీసబుల్. కాకపోతే ఏంటంటే మనం మిగతా ఇదే హరియర్ సెగ్మెంట్ లో మనం పెట్రోల్ డీజిల్ లో మనం కంపేర్ చేసుకుంటే 10 to 20% నేనైతే చెప్పగలను. మనం డీజిల్ వెహికల్ ట్రావెల్ చేసినప్పుడు బ్యాక్ సీట్ ఎవరైతే ఉన్నారో కొద్దిగా వాళ్ళు కంఫర్ట్ అనేది కొద్దిగా ఇన్కన్వీనియన్స్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మరి ఈవీ అన్నందుకో లేకపోతే వెయిట్ ఏమైనా మిస్ అయినందుకో లేకపోతే కరెక్ట్ గా స్టెబిలిటీ అనేది లేనందుకో కానీ ఆ సస్పెన్షన్ అయితే ట్యూన్ చేశారని నాకు కూడా మెయిల్ లో పెట్టారండి వాళ్ళు. ఎందుకంటే డీజిల్ దాంట్లో ఉండే సస్పెన్షన్ కి ఈ సస్పెన్షన్ కి తేడా ఉంది. అదేంటంటే ట్విన్ సస్పెన్షన్ అది, బట్ ఇది ట్విన్ కాదు, ఇది మార్చారు. సింగిల్ ఛానల్ సస్పెన్షన్ అనుకుంటాను నేనైతే. అదొకటి మనం రెగ్యులర్ రోడ్స్ లో అక్కడ మనం నోటీస్ చేయలేము. బట్ ఏదైనా ఆఫ్ రోడ్ వెళ్ళినప్పుడు ఎక్కువ మన గుంతలు అలా ఉన్నప్పుడు మనం ఈజీగా నోటీస్ చేస్తాం. ఎందుకంటే మనకు ఆ స్టెబిలిటీ అనేది ఉండదు, డీజిల్ పెట్రోల్ లో ఉన్న స్టెబిలిటీ ఉండదు. ఎక్కువ మనం ఏమంటారు షేకింగ్ ఎక్కువ ఉంది. కంపల్సరీ ఎస్యూవీస్ లోనే షేకింగ్ ఎక్కువ ఉంటుంది, ఇది ఉంటుంది అదొకటి డిస్కంఫర్ట్. ఓకే, సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా దీంట్లో ఏం ప్రాబ్లం లేదు అనుకుంటున్నాను. 205 mm గ్రౌండ్ క్లియరెన్స్, మీకు పాత్ హోల్స్ వచ్చినా కానీ ఆ ప్రాబ్లం ఏమి ఉండదు అనుకుంటున్నాను. లేదు. అండ్ హైట్ కూడా పెంచారు కదా కొద్దిగా డీజిల్ తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా హైట్ అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే కొద్దిగా మనకు ఈ డిజైన్ కూడా కొద్దిగా తేడా ఉంటుంది. బ్యాక్ నుంచి చూస్తే మీకు కనిపిస్తుంది, నోటీస్ చేయొచ్చు. ఇది సో డ్రైవబిలిటీ అంతా మార్చారు బ్రో, ఎందుకంటే మీకు డీజిల్ లోంచి ఆ జెనెటిక్స్ తీసుకున్నారు కానీ అంటే మోడల్ డిజైన్ అవన్నీ తీసుకున్నారు కానీ ఓవరాల్ గా లోపల టెక్నాలజీ కానీ డ్రైవబిలిటీ కానీ చాలా మార్చినట్టున్నారు. సేఫ్టీ వైజ్ బ్రో, సేఫ్టీ వైజ్ ఇంకా టాటా గురించి చెప్పాల్సిన పని లేదు. ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు, ఎక్స్ట్రా ఇంకా ఏం సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి? ఎక్కువ సేఫ్టీ అని చెప్పాను కదా, మనకు ఒకటి ఆటో బ్రేకింగ్ ఒకటి ఇచ్చాడు ఇందులో. అదొకటి
ఎంత ప్లస్ అవుతుందో అంతే మైనస్ అవుతుందో అదొకటి అబ్జర్వ్ చేయాలి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సడన్ గా జస్ట్ నేను డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఈ డిస్టెన్స్ లో పాస్ అయినా వెహికల్ అక్కడే అయిపోతుంది. కానీ వెనకాల ఇప్పుడే వచ్చినాయి ఇవన్నీ. మహేంద్ర కానీ టాటాలో ఇప్పుడిప్పుడే ఇచ్చారు. ఇంకా హెవీ బ్రాండ్స్ లో ఉన్నాయి ఆల్రెడీ, పెద్ద బ్రాండ్స్ లో ఉంది అది ఆల్రెడీ. బట్ వెనకాల ఎవరైతే ఉన్నారో అదే స్పీడ్ మెయింటైన్ చేసే వాళ్ళకి అసలు ఇది అర్థం కాదు. ఓకే. సో వాడు వచ్చేసి దాని కొలిషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నేను ఎవరికైనా చెప్పేదంటే మహేంద్ర కానీ టాటా కానీ సమ్మదర్లో అడాస్ లెవెల్ 2 ఎస్పెషల్లీ ఆటో బ్రేకింగ్ ఉన్న కార్స్లో, ఈవెన్ డీజిల్లో కూడా ఈ మధ్య వస్తుందని చెప్తాను, నాకు కూడా తెలియదు అది. బట్ ఏంటంటే అది అక్కడే వెహికల్ స్టాప్ అవుతుంది. సో మన సైడ్ నుంచి వచ్చేవాడు, వెనక నుంచి వచ్చేవాడు ఇది అబ్జర్వ్ చేసుకున్న లోపలనే వెహికల్కి ఈజీ కొలిషన్ అయిపోతుంది. ఈజీ. నాకు అసలు తీసుకున్న 15th డేనే నాకు కొలిషన్ అయింది ఆటోతో. ఎందుకంటే సడన్ గా వెళ్తున్నాను, వాడు ర్యాష్ గా డ్రైవింగ్ చేశాడు, వార్నింగ్ చేసి అక్కడే అయిపోయింది. అసలు నాకు మైండ్ అర్థం కాలేదు ఏం జరిగిందో కూడా. వెనక నుంచి ఆటో పెద్దగా సౌండ్ కూడా వస్తుంది కదా, వార్నింగ్ వచ్చేస్తుంది, కొలిషన్ వార్నింగ్ వచ్చేస్తుంది. వెహికల్ అక్కడ స్టాప్ అయింది, వాడు వెళ్ళిపోయాడు. వెనక నుంచి వచ్చే ఆటో వాడికి అసలు అర్థం కాలేదు, వాడు కొట్టేశాడు వెనకాల. నాకు చిన్న డ్యామేజ్ అయింది, పాపం మనకి హెవీ డ్యామేజ్ అయింది. ముందల వాడికి గ్లాసు, సైడ్ మొత్తం చాలా డ్యామేజ్ అయింది. నాకు చిన్న డిక్కీ స్టక్ చిన్న లోన్కి వెళ్ళింది అనమాట. అంటే నా స్క్రాచెస్ పడలేదు, చిన్న చుట్ట లాంటిది పడింది అంటే అది తీసేయించాను. కానీ అది దాని తర్వాత ఏంటంటే మొన్న కూడా ఒకసారి రీసెంట్గా కూడా సపోజ్ మన 30 స్పీడ్లో ఉన్నా కూడా మన వెహికల్ మూవ్ ఇప్పుడు ఎందుకంటే ఇది మొత్తం సిస్టమ్ బేస్ మీద ఉంటుంది. సో మన ముందున్న వెహికల్ మూవ్మెంట్ కాకపోతే సిస్టమ్ ఏం చేస్తుంది అంటే మనం 30 స్పీడ్లో ఉంటాం కదా, వార్నింగ్ ఇస్తుంది. ఆ వెహికల్ అలా మూవ్మెంట్ వెళ్ళిపోతే అది అక్కడే ఆగిపోతుంది. ఆటో బ్రేకింగ్ ఆటోగా అప్లై చేసుకుంటుంది సిస్టమ్. సో వెహికల్ మూవ్మెంట్ అవుతుంటే వెహికల్ స్పీడ్ని ఇది క్యాల్కులేట్ చేసుకుంటుంది. మన ముందున్న వెహికల్ ఆ స్పీడ్ ఎంత మెయింటైన్ చేస్తుందో అది క్యాల్కులేట్ చేసుకుంటుంది. సో దాని ప్రకారం బ్రేకింగ్ అప్లై చేస్తుంది. ఇప్పుడు మనకేంటంటే పెట్రోల్ డీజిల్ అలాగే వెళ్ళిపోయాము డ్రైవింగ్ లో. ఇది అదొక ప్లస్, అదొక మైనస్ కూడా. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సిటీలో అయితే నో ఇష్యూస్ అండి. కాకపోతే హైవేలు వెళ్తున్నప్పుడు మనకి ఎందుకంటే ఇండియాలో చాలా వరకు ఇప్పుడు ఆటో పైలట్ ఎందుకు టెస్లా ఎందుకు సక్సెస్ కావాలంటే ఆటో పైలట్ మనకి ఎక్కడ పడితే అక్కడ యూటర్న్స్ ఉంటాయి. వీళ్ళు సిగ్నల్ తీసేశారు, ఇప్పుడు సడన్ గా వచ్చేసాడు అనుకోండి అది అక్కడ అవుతుంది. అదే హైవేలో మనం ఫాలో అవుతున్న వెహికల్స్ అదే స్పీడ్ మెయింటైన్ చేయాలి, మనం అబ్జర్వ్ చేయాలని అసలు వారికి తెలియదు. అదొక్కటి చూసుకోవాలంటే. ఎయిర్ బ్యాగ్స్ అని చెప్పు 6 అండి, 6 ఎయిర్ బ్యాగ్స్. ఓకే. బ్రేకింగ్ ఎలా ఉంది? బ్రేకింగ్ బాగుంది, ఫ్రంట్ బ్యాక్ రెండు డిస్ప్లే కాబట్టి. అదే బ్రేకింగ్ లేదంటే ఇదే చెప్తున్నాను కదా, చాలా మందికి ఇదే కన్ఫ్యూజన్ బ్రేకింగ్ లా. కాకపోతే నేను ఎక్కువ బ్రేక్స్ యూజ్ చేయనండి. యాక్చువల్లీ ఏంటంటే రీజన్ లో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఉంటుంది కదా, అది ఎక్కువ యూజ్ చేస్తాను. దానివల్ల ఏంటంటే మనకు బ్రేకింగ్ అప్లై చేసిన అవసరం లేదు. సో మనకు చాలా మందికి ఏంటంటే కొందరికి దగ్గరికి వెళ్ళాక ఈ డిస్టెన్స్ లో ఉన్నప్పుడే మనం బ్రేక్ వెళ్ళాలని ఒక రూల్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి నాకు తెలిసి ఈవీ తీసుకోవడం వాళ్ళకి వద్దనే చెప్తాను నేను. ఇది ఇట్లాంటి మైండ్ సెట్ తో ఉంటే ఈవీలకు పేషెన్సీ, నేను అదేలాగా వెళ్ళాలి ఇలాగే ఉండాలి అనుకుంటే ఈవీకి అసలు రావద్దు. వాళ్ళు వస్తే వాళ్ళు చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. దీని మీద వాళ్ళకు దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ కన్నా వాళ్ళకి లాసెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రీజన్స్ మెయింటైన్ చేసుకుంటే ఇప్పుడు ఈ డిస్టెన్స్ లో ఉన్నాం, ఒక 50 మీటర్స్ 40 మీటర్స్ లో మనకు తెలిసిపోతే రీజన్స్ యూజ్ చేసుకుంటే హ్యాపీగా నీకు బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది. సో నీకు బ్రేకింగ్ చేయాల్సిన అవసరం లేదు, కరెక్ట్ ఆ ప్లేస్కి వెళ్ళే వరకు అదే స్లో అయిపోతుంది. అప్పుడు నార్మల్ బ్రేకింగ్ అప్లై చేసుకుంటే చాలా. ఈవెన్ నేను మొన్న టూర్లో కానీ రెయిన్లో కానీ నేను అప్లై చేసినప్పుడు కూడా నాకు బ్రేకింగ్లో నాకు ప్రాబ్లం అనిపించలేదు. కానీ సమ్ టైమ్స్ అది నా ప్రాబ్లమా లేకపోతే ఆర్డర్స్లో పెట్టడం వల్ల తెలియదు, కానీ ఒక్కోసారి బ్రేకింగ్ నాకు కరెక్ట్గా అప్లై కాలేదేమో అని అనిపిస్తుంది. అది కొద్దిగా నేను చూడాలనుకుంటాను. ఈసారి మళ్ళీ లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు నేను అది టెస్ట్ చేయాలి. సో ఇంకోటి లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు హీటింగ్ ఇష్యూస్ ఏమైనా గమనించారా? అయ్యో లేదండి, హీటింగ్ ఇష్యూస్ మేము మొన్న కంటిన్యూస్గా 355 కిలోమీటర్స్ డ్రైవ్ చేసాము. ఏం లేదు, నైట్ టైం ఆల్మోస్ట్ 500 కూడా వెళ్ళింది కంటిన్యూటీగా. నా కజిన్ డ్రైవ్ చేశాడు, వాడు 480 ఈజీగా వెళ్ళిపోయాడు. అప్పటికి ఛార్జింగ్ కోసం ఆపాము అంతే. అప్పుడు కూడా మాకేం అసలు నోటీస్ చేయలేదు. ఏసీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి? ఏసీ దాని గురించి కంప్లైంట్ లేదండి, చచ్చిపోతున్నాం అందులో. అవునా? చాలా అసలు అదే నేను అంటే నెక్సాన్ నుంచి దీనికి అప్డేట్ అయ్యాను కాబట్టి కొద్దిగా అనిపిస్తుంది. కానీ ఇదే వెహికల్తో నేను ఇప్పుడు వేరే వాళ్ళు కూడా హరియర్స్ ఉన్నాయి నేను చూస్తాను, బట్ ఏసీలో కంప్లైంట్ అయితే లేదు, చాలా బాగుంది. కాకపోతే వెనకాల కూర్చున్న వాళ్ళకు ఈ వెంట అనేది ఇప్పుడు సైడ్కి ఇచ్చాడు కదా, నేను వెనకాల కూర్చున్నప్పుడు కొద్దిగా నాకు ఎందుకంటే నాకు రావట్లేదు. కానీ అదే నా వైఫ్ కానీ వేరే మా అమ్మ వీళ్ళంతా కూర్చున్నప్పుడు మా సిస్టర్ వాళ్ళకు ఏసీ తక్కువ చేయమనేది, వాళ్ళు ఇంకా డౌన్ చేయంటారు. బట్ నాకు ముందు ఎప్పుడు రైల్లో కూర్చుంటాను కదా,
ఏసీ ఎప్పుడు అదో రకం ఉంటుంది. బట్ నా గురించి ఎవరు కంప్లైంట్ చేయలేదు ఏసీ గురించి అయితే ఎవరు. ఓకే. సో నైట్ టైం హెడ్ లైట్ విజిబిలిటీ ఎలా ఉంది? ఒకటి చెప్పనప్పుడు నాకైతే అడుగుతున్నారు చాలా మంది, ఇది ఈ క్వశ్చన్ అడుగుతా ఉన్నారు. అంటే ఎందుకంటే ఎక్కువ మంది అడుగుతున్నారు ఈ మధ్య, ఇంతకుముందు హైలైట్ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు ఎక్కువ హైలైట్ చేస్తారు హెడ్ లైట్స్ గురించి. నేను ఎక్కువ ఏంటంటే ఆటో హెడ్ ల్యాంప్ ఆన్లో పెడతాను. సో నేను నోటీస్ చేయలేదు. ఓకే. ఆ సెట్టింగ్స్ ఉంటాయి కదా అవి చేంజ్ చేసుకున్నాను. ఓకే. కాకపోతే ఒకటి నోటీస్ రీసెంట్ మొన్న కంప్లీట్ డార్క్ లో వెళ్ళాను. అప్పుడు ఏంటంటే ఈ లాంగ్ విజిబిలిటీలో కొద్దిగా ప్రాబ్లం అయితే అనిపించింది, ఇంప్రూవ్ చేయాలి అది. ఓకే. లాంగ్ విజిబిలిటీలో ప్రాబ్లం ఉంది. మొన్న నేను నోటీస్ చేశాను అది ఒకటి. ఓకే. అంటే విజిబిలిటీ ఉంది మధ్యలో, ఇప్పుడు మిగతా కార్స్ లోకి వచ్చినట్టు ఇన్ బిట్వీన్ రోడ్ మిడ్ లో మనం చూస్తున్నప్పుడు అంటే లైక్ బ్లాక్ షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి. అది కొందరికి ఇబ్బందిగా ఉంటుంది. నాకు కూడా అదే అనిపించింది. ఓకే. బట్ ఆటో హెడ్ ల్యాంప్ లో పెట్టినప్పుడు ఏంటంటే ప్రాబ్లం, ఇది ఆపోజిట్ వెహికల్ వస్తే షార్ట్ డిస్టెన్స్ ఎంత లాంగ్ పెట్టినా షార్ట్ చేస్తుంది. అదొక ఫ్యూచర్ ఆపోజిట్ వాడికి బాగుంటుంది, బట్ మనకు తలకాయ అదొక హెడేక్ ఉంది. అందుకే నేను ఏం చేస్తాను అంటే ఏదైనా సింగిల్ వే వెళ్ళినప్పుడు, వన్ వే వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను మాన్యువల్కి వెళ్ళిపోతాను. హైవేలు ఉంటే మాత్రమే ఆటో పెట్టు. ఓకే. సో ఈ కార్ మీరు తీసుకున్న తర్వాత ఇప్పటివరకు గమనించిన టాప్ 5 అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఈ కార్ తీసుకున్న తర్వాత మీకు అనిపించినవి? నాకు టాప్ 5 అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ నేను చెప్పాను బ్రో, ఫస్ట్ థింగ్ సేఫ్టీ, సెకండ్ థింగ్ డ్రైవ్ కంఫర్ట్, తర్వాత వచ్చేసి నాకు వీడు ఇచ్చిన ఏదైతే టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఉందో అదొకటి, తర్వాత నాకు ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఒకటి, ఏదైనా ఆఫ్ రోడ్ వెళ్ళినప్పుడు అదొకటి, తర్వాత ఈ యొక్క స్ట్రక్చర్ బాగుంది చూడడానికి. ఇవి నేను మేజర్ నాకు నచ్చినాయి ఇందులో. నాకు చెప్పాను కదా ఇందాక, నాకు ఈ డిస్అడ్వాంటేజ్లో మేజర్గా వచ్చేసిందంటే రియర్ సస్పెన్షన్, అదొక్కటే నాకున్న అదొకటి నోటీస్ చేశాను. రెండోది వచ్చేసి అంటే ఇది కాకపోవచ్చు, కాకపోతే నేను టాటా వాళ్ళను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, లైక్ మనం 9 ఏంటంటే బ్యాక్ సీట్ కొద్దిగా 2 ఇంచెస్ బ్యాక్ వెళ్తుంది, అంటే ఇందులో కొద్దిగా అట్లీస్ట్ 1 ఇంచ్ ఇచ్చినా బాగుండేది. ఇంకోటి ఏంటంటే నాకు 9లో నాకు తెలియదు రియర్ సీట్ వెంటిలేటర్ సీటా లేదా నాకు తెలియదు, అది లేదు అన్నారు కొందరు, ఉంది అని నాకు కూడా ఎగ్జాక్ట్లీ తెలియదు. నేను టెస్ట్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు అడగలేదు. బట్ ఇందులో అయితే రియర్ సీట్ ఏంటంటే వెంటిలేటర్ సీట్స్ కావు, ఓన్లీ ఫ్రంట్ మాత్రమే. అదొక్కటి నాకు మైనర్ అనిపించింది అంతే. నాకు మేజర్ ఇదే, ఇంతకు మించి అసలు లేదు. ఓకే. సో అదర్వైజ్ ఇంతవరకు మిమ్మల్ని కార్ అది ఏ రకమైన ఇబ్బంది పెట్టలేదు? ఏ రకమైన ఇబ్బంది లేదండి నాకు ఇంతవరకు. నాకు స్టార్టింగ్ లో ఫస్ట్ ఒక 15 to 20 days ఏంటంటే ఈ చెప్పాను కదా అప్డేట్సా లేకపోతే ఆ పీపుల్ వల్ల, నాకు ఈ టెక్నికల్ పీపుల్ వల్ల ఇబ్బంది నాకు తెలియదు, కానీ నాకు 15 to 20 days నాకు మైండ్ ప్రశాంతత లేదు. ఎందుకు తీసుకున్న స్టేజ్కి వచ్చేసింది నా ఫీలింగ్ అనమాట. అబ్బా వదిలేసింది అయిపోయేది కదా అని చెప్పి మా కజిన్ గారు నేను తిట్టేశాను, నువ్వు చెప్పిన ఇన్ని చెప్పావురా, అసలు రేంజ్ రావట్లేదు, వాడు 620 520 అంటున్నారు రియల్ రేంజ్. అంటే చాలా మంది వెహికల్ మనకు లాంచ్ కాకముందే ఢిల్లీ అక్కడ చాలా మంది మీ యూట్యూబర్స్ అందరు పెట్టేశారు, ఇది రియల్ రేంజ్ 520 530 అని చెప్పేసి పెట్టేశారు. నాకెందుకు రావట్లేదు రేంజ్ అని వాళ్ళు ఎప్పుడు క్వశ్చన్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి అసలు కరెక్ట్ ఏమంటే అప్డేట్ వస్తుంది, లేదు సార్ ఇలా ఉంటుంది, అసలు ఆ రీజన్స్ కూడా వాళ్ళు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వలేదు. అసలు నేను ఓన్గా మా కజిన్తో కూర్చొని అసలు ఎలా డ్రైవ్ చేయాలి ఏందనేది నా సెల్ఫ్గా నేను అన్ని వెళ్ళేవాడిని. అవుటర్ మీద వర్క్ వెళ్ళిన ప్రతిసారి, నా వర్క్ మీద వెళ్ళిన ప్రతిసారి నేను చేంజ్ చేస్తా ఉంటాను. తర్వాత నాకు అర్థమైంది, సో ఈవీ అనేది రెగ్యులర్ పీపుల్కి కాదు. సో ఈవీ ఇష్టపడే వాళ్ళకి ఈ విధంగా ఇవన్నీ మనం ఫాలో అవుతే కరెక్ట్ రేంజ్ వస్తుంది మనకి. సో ఈవెన్ నేను ఇందులో హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి 135, అందుకని ఎక్కువ వెళ్ళలేదు. ఆ 135 వెళ్ళే ఛాన్స్ కూడా దొరకదు కూడా మనకి ఇండియన్ రోడ్స్ లో. ఏదో పెద్ద హైవేస్ వెళ్తే లైక్ పూణేనో యమునా వెళ్తేనే ఏదన్నా 150 వెళ్ళలేం, కానీ మనకి హైదరాబాద్ లింకున్న ఏ నైట్ టైం కూడా అసలు 135 కూడా వెళ్ళలేము అసలు. మొన్న చెప్పాను కదా కూర్గ్ వెళ్ళేప్పుడు ఒక్కసారి నైట్ టైం మాత్రమే నేను 135 వెళ్ళాను. తర్వాత అసలు 100 120 వెళ్ళంగానే మనకి ఏదో రావడము, వెహికల్స్ రావడము, లేకపోతే యూటర్న్స్ రావడము, స్పీడ్ బ్రేకర్ రావడము, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. సో ఓకే, థ్యాంక్స్ శ్రీనివాస్ రెడ్డి గారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో హ్యారియర్ కొనాలనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అనుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.